ఎయిర్పోర్ట్ కట్టింది మా అన్నరా? లేదు లేదు, ఎయిర్పోర్ట్ కట్టింది మా అన్నరా? ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వివాదాల్లో ఇదొకటి. భోగాపురం ఎయిర్పోర్ట్ ఎవరు కట్టారు? ఇది చంద్రబాబు నాయుడు గారు కట్టారా లేదా జగన్ గారు కట్టారా తెలుసుకుందాం. అంతకంటే ముఖ్య విషయం, చాలామంది మన వీడియోలను చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అసలు ఈ ఎయిర్పోర్ట్ గురించి ముందు మనం తెలుసుకుందాం. ఈ ఎయిర్పోర్ట్ ఏం ఆషామాషిగా 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో రాలేదు. ఈ ఎయిర్పోర్ట్ రావడానికి దాదాపు 30 సంవత్సరాల కృషి ఉంది. ఇందులో ఇద్దరు చీఫ్ మినిస్టర్లు రెండు సార్లు శంకుస్థాపన చేశారు. రాష్ట్రం విడిపోయింది. ఎన్నో కోర్టు కేసులు, ఎంతోమంది రైతులు ధర్నాలు, వీటన్నిటిని దాటుకొని ఈ ఎయిర్పోర్ట్ ఇప్పుడు మనకి ఇలా వచ్చింది. సో దీని హిస్టరీ గురించి తెలుసుకుందాం. మొట్టమొదట అసలు ఈ ఎయిర్పోర్ట్ ఎందుకు అవసరమైంది? ఇప్పుడు వైజాగ్లో ఉండే ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ మాత్రమే చేయగలదు. లైక్ అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏం చేయట్లేదు. ప్లస్ ఇప్పుడున్న వైజాగ్ ఎయిర్పోర్ట్ అనేది ఇండియన్ నేవీ వాళ్ళకి సంబంధించిన నేవల్ ఎయిర్ బేస్. సో ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎయిర్పోర్ట్ ఏం కాదు. ప్లస్ ఇక్కడ సివిలియన్ ఆపరేషన్స్ కూడా లిమిటెడే. లైక్ సివిలియన్స్ తిరిగే ఫ్లైట్స్ కానీ చాలా లిమిటెడ్గానే ఉన్నాయి. ప్లస్ ఇండియన్ నేవీ వాళ్ళు వాళ్ళ సెక్యూరిటీ రీజన్స్, మేము ఇంకా ఎక్స్టెండ్ చేయలేము ఎయిర్పోర్ట్ని, టేక్ ఆఫ్ ల్యాండ్ ఆఫ్కి పర్మిషన్స్ తక్కువగా ఇవ్వడం. సో వీటన్నిటి వలన ఒక ఎయిర్పోర్ట్ అనేది ఖచ్చితంగా అవసరం. నార్త్ సైడ్ ఆఫ్ ఆంధ్ర మొత్తం వాళ్ళ నీడ్స్ అన్నిటినీ జరపాలంటే ఒక ఎయిర్పోర్ట్ అనేది ఖచ్చితంగా కావాలని నిర్ణయించుకున్నారు. అండ్ పైపెచ్చు ఈ హుదూద్ తుఫాన్ ఫుల్ వీడియో కోసం కింద ఉన్న లింక్ని క్లిక్ చేయండి. అండ్ మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ.